ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనం 18వ అధ్యాయం భగవద్గీత గురించి తలుచుకుంటున్నాము. మనం 18వ అధ్యాయం మొదటి రోజు 18వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ రైట్? యా. 18వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు 18వ అధ్యాయం భగవద్గీతలో ఉండే అధ్యాయాల్లో పెద్దదైన అధ్యాయం. రెండో అధ్యాయం కూడా చాలా పెద్దది, 18వ అధ్యాయం కూడా పెద్దది. అందుకని 18వ అధ్యాయాన్ని ఒక భగవద్గీత సంగ్రహం కింద కూడా భావిస్తారు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా ఈ అధ్యాయాన్ని చదువుకునే వాళ్ళు దీన్ని ఒక 11 సబ్ సెక్షన్స్ కింద భావిస్తారనమాట. మనం మొదటి సెక్షన్లో ఉన్నాం, అంటే 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకంలో వరకు మనం చదువుకుంటున్నాము. 5వ శ్లోకం వరకు వచ్చాము. ఇవాళ 12వ శ్లోకం వరకు కూడా చేసుకుందాం. అంటే మొదటి శ్లోకం నుంచి 12వ శ్లోకము ఫస్ట్ 6 అధ్యాయాల యొక్క సంగ్రహం అని చెప్పారనమాట. కర్మ విభాగం గురించి చెప్తారు. 13 నుంచి 18 వచ్చి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు వచ్చే అధ్యాయం యొక్క సంగ్రహం జ్ఞాన విభాగము. 19 నుంచి 40 కర్మలను నియంత్రించు గుణములు, అంటే ఇక్కడ మళ్ళీ త్రిగుణాల గురించి ఇక్కడ బాగా చెప్పడం పడుతుంది. త్రిగుణాలు మన ఎలా వర్ధిస్తాయి, త్రిగుణాలు మన ఎలా కంట్రోల్ చేస్తాయి, మనం త్రిగుణాలను కంట్రోల్ చేస్తే మన కర్మలను మనం ఎట్లా ఓరియంట్ చేసుకోవచ్చు అనేది చెప్తారు. 41 నుంచి 42 నుంచి కర్మ ప్రతిఫలం నుంచి విముక్తి ఎలా కలగాలి, అక్కడ వరకు కర్మ జ్ఞానం గురించి అయిన ఈ యొక్క 18వ అధ్యాయము ఒక భక్తి మార్గం వైపు బాగా మళ్ళుతుందన్నమాట. అంటే కర్మ జ్ఞాన బుద్ధి అన్ని పరిపక్వత చెంది అవన్నీ కలిసి వాటితో కూడి మనం భక్తి ఎలా చేసుకోవాలన్న దాంట్లో డామినెంట్గా 49 నుంచి 15 వరకు పరమ గుహ్య జ్ఞానము, ప్రతిఫలం లేని కర్మ నుంచి జ్ఞానయుగం ద్వారా బ్రహ్మము మరియు శుద్ధ భక్తియుక్త సేవ. అంటే 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాల్లో ఉండే సారాంశం కూడా అనుకుని చెప్పుకోవచ్చు. 16 నుంచి 50 వరకు శుద్ధ భక్తియుక్త సేవ, ఇది కూడా మళ్ళీ 7 నుంచి 12 అధ్యాయాల్లో ఉండేది. 61 నుంచి 63 మళ్ళీ పరమ గుహ్య జ్ఞానము, పరమాత్మని శరణాగతి, ఇది కూడా భక్తి పరమైనది. 64 నుంచి 60 సర్వనందలి పరమ గుహ్య జ్ఞానం, శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు ఒకట. 67 నుంచి 71 భగవద్గీత అధ్యాయము మరియు బోధన. 72 నుంచి 73 అర్జునుని యొక్క స్థిరత్వము. 74 నుంచి 78 వరకు సంజయుని భవిష్యవాణి. ఇలా క్రమ పద్ధతిలో భగవద్గీత చదువుకుంటారనమాట. అందుకు 18వ అధ్యాయం. అందుకనే ఇవాళ ఏం చేద్దామంటే ఫస్ట్ 4 శ్లోకాస్ మనం తెలుసుకున్నది. నేను కేవలం మీనింగ్ చదువుతాను, ఎందుకంటే ఆ టాపిక్ మనకి జస్ట్ కమ్స్ యాజ్ అ రీక్యాప్. తర్వాత దాని తర్వాత 5వ శ్లోకం నుంచి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇది ఎలా మొదలవుతుంది అని మనం కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. 1 సెకండ్. యా. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో కేశి సంహార ఇంద్రియాదేశ. 3 రకాలుగా కృష్ణుడిని సంబోధించాడు అన్నమాట. త్యాగము సన్యాసము అను వాన్ని ప్రయోజనమును నేను తెలుసుకొన కోరుచున్నాను. త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి నేను తెలుసుకొన కోరుచున్నాను అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు దీనికి చెప్తూ ఎవరు పెద్దలు ఎలా దీని గురించి విశ్లేషించారు, పెద్దలు ఎలా చెప్పారు, వాళ్ళల్లో ఉండే కొంచెం అభిప్రాయ భేదాలు, పర్స్పెక్టివ్స్ ఎలా ఉండేవని చెప్పాక 5వ శ్లోకం నుంచి తన యొక్క అభిప్రాయాన్ని చెప్తాడనమాట. ఫస్ట్ శ్రీకృష్ణుడి యొక్క రెస్పాన్స్ ఏంటంటే, శ్రీకృష్ణుడు పలికెను, విషయ కోరికల పరమగు కర్మలను త్యజించుటే సన్యాసమని విజ్ఞులు పలకగా, సర్వకర్మల ఫలమును విడిచుటే త్యాగమని బుద్ధిమంతులు పలుకుతారు. అంటే సన్యాసానికి త్యాగానికి ఒక స్టేజ్ లాగా చెప్పారు. సన్యాసం అంటే కామ్యకర్మలు, మామూలు కర్మలను త్యజించుట సన్యాసమని, సర్వకర్మ ఫలాలని త్యజించుట అంటే గుడ్ ఆర్ బ్యాడ్, సో కంప్లీట్లీ ట్రాన్సెండెంటల్ టు ది ఫ్రూట్స్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్టివిటీస్ని త్యాగం అని చెప్పారంటే ఒక రకంగా చెప్పారంటే త్యాగం ఒక మెట్టు మీద పెట్టినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క పర్స్పెక్టివ్లో డిఫరెన్స్ కూడా కృష్ణుడు ఓపెన్గా చెప్తున్నారు.
కామ్యకర్మలు దోషం వలె త్యాజ్యములని కొందరు విజ్ఞులు పలకగా, యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలు ఎన్నడూను విడువరానివని మరికొందరు మనులు పలుకుదురు. అంటే ఇప్పుడు మన యజ్ఞాల్లో కూడా చేసేటప్పుడు ఒకప్పుడు మనకి కాంట్రడిక్టరీగా ఉంటాయి కదా. ఫస్ట్ మేజర్ కాంట్రడిక్షన్ వచ్చేది యానిమల్ సాక్రిఫైస్ ఉండాలా ఉండకూడదా అని కొందరు సరంటారు, కొందరు కాదంటారు. కొందరు యజ్ఞంలో చేసే యానిమల్స్ అంటే ఈ యొక్క జంతు సంహారం, ఆ జంతువుల్ని బలి ఇవ్వడం, అది చంపడం కాదు, వాళ్ళకి ఒక ఇంకో జీవితాన్ని ఇవ్వడం అని, వాళ్ళకి ఇంకో హయ్యర్ లైఫ్ వచ్చేటట్టు చేసే ప్రక్రియ అని కొందరు చెప్తుంటారు. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్. లాస్ట్ టైం గౌతమ్ కూడా చెప్పారు ఆ దోషాలు అని ఎందుకు అన్నారని. ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ది పర్పోర్ట్ అగైన్ అండ్ ఇట్ ఈస్ దోషాలంటే అది. సో ఆ యజ్ఞాలు చేసేటప్పుడు కూడా దట్ థింగ్ కెన్ కమ్, యానిమల్ సాక్రిఫైస్. ఇఫ్ పీపుల్ థింక్ ఇట్స్ అ ఫాల్ట్ అండ్ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో చూసి, మన దృక్పథంలో చూస్తే అది ఒక ఫాల్ట్ లాగానే అనిపించచ్చు. ఆ పాయింట్నే కదా దాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే కదా బుద్ధుడు వచ్చి హీ వాంటెడ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఎ దోషం, నాట్ ఏ హార్డ్ దోషం. తర్వాత ఇప్పుడు ఓ భరత శ్రేష్ఠ పురుష వ్యాఘ్ర త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపము. శాస్త్రములందు అట్టి త్యాగము 3 విధములని తెలుపబడింది. ఇప్పుడు త్యాగం నుంచి శ్రీకృష్ణుడు తన ఏది చెప్పాలో చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పాడు, తర్వాత తను చెప్తున్నాడు. ఇలానే మనకి 3వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఈ కర్మ గురించి చెప్తున్నప్పుడు పెద్దలు అలా చేశారు అని జనకుడు ఎగ్జాంపుల్ ఇచ్చి అలా చేశారంటారు. మళ్ళీ 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో కూడా పెద్దవాళ్ళు ఇలా చేశారు, అలా చేసి వాళ్ళు ప్రాప్తి పొందారు అని తర్వాత తన యొక్క ఒపీనియన్ ఇస్తారు. ఒకప్పుడు ఒపీనియన్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఇచ్చి ఒపీనియన్ చెప్తారు. సో ఇట్ టు మేక్ ఇట్ మోర్ కాంప్రిహెన్సివ్, టు మేక్ ఇట్ మోర్ కన్విన్సింగ్. నేనే చెప్పిందే కానీ కాకుండా ఈ గివ్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఈ యొక్క 5వ శ్లోకము. సో ఐల్ జస్ట్ రీడ్ ద శ్లోక ఇన్ టెక్స్ట్ ఫామ్ అండ్ దెన్ ఐ రిక్వెస్టెడ్ అన్నబాబు టు కవర్ దట్. యజ్ఞ దాన తపకర్మ న త్యాజ్యం కార్యం ఏవతత్ యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషినాం. అంటే కృష్ణుడు చేసిన ఒపీనియన్ ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైస్, చారిటీ, పెనెన్స్ ఆర్ నాట్ టు బి గివెన్ అప్. అంటే సో బేసికలీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు వర్క్. దే మస్ట్ బి పెర్ఫార్మ్డ్. ఇండీడ్ సాక్రిఫైస్, చారిటీ అండ్ పెనెన్స్ ప్యూరిఫై ఈవెన్ ది గ్రేట్ సోల్స్. అంటే సాక్రిఫైస్, చారిటీ, పెనెన్స్ అంటే మన ఈ గృహస్థాశ్రమంలో కూడా మనం ఇవి చేయవచ్చు. సో దీన్ని మనం జస్ట్ అగైన్ పుట్ ఇట్ ఇన్ ద తెలుగు. Annababu, just let me know, is visible to you and readable, and then it's visible to me. I have my glasses also on, so I'm good. So what you will do is you will go through the shlokas, translation, purport, and then you can go to the shloka that I have asked you to. Yeah. Okay. ఆ శ్లోకం కూడా నువ్వు ప్రొజెక్ట్ చేయగలవా, లేకపోతే నా చిన్న సెల్ ఫోన్ నుంచి చూడాల్సి వస్తుంది? I can project. After this, when I come to Narayana sure. హరే కృష్ణ. యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలను ఎన్నడూను త్యజింపరాదు, వానిని తప్పగా వనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రములు నడుచును. ఓకే, హరే కృష్ణ. సో ఇది మొత్తం చదవమంటున్నావు కదా? చదివి చెప్తే బెటర్ బాబు. ఓకే. యోగులైన వారు మానవ సమాజ పురోభివృద్ధి కొరకై కర్మలను నరించవలెను. మనుజుని ఆధ్యాత్మిక జీవనము వైపునకు పురోగమింపచేయుటకు పెక్కు పవిత్రీకరణ విధానములు గలవు. ఉదాహరణకు వివాహము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణింపబడినది. అది వివాహ యజ్ఞమని పిలువబడును. గృహబంధముల అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసము స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహమును ప్రోత్సహించవచ్చునా అనున్నది పెద్ద ప్రశ్న. అందుకు సమాధానముగా మానవ కళ్యాణ నిమిత్తమై యున్న ఎట్టి యజ్ఞమైనను విడువరానిదని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తెలుపుతున్నాడు. వివాహ యజ్ఞము మనుజుని మనస్సును నియమించి తద్వారా అతడి ఆధ్యాత్మిక పురోభివృద్ధికై శాంతిమయుడగుటకే ఉద్దేశింపబడినది. కనుక దాదాపు జనులందరికీ ఈ వివాహ యజ్ఞము ప్రోత్సాహనీయమైనది.
సన్యాసి అయిన వాడు సైతము దీనిని ప్రోత్సహించవచ్చును. సన్యాసులు స్త్రీతో సాంగత్యమును కలిగి ఉండరాదన్నచో సన్యాసాశ్రమము క్రిందనున్న ఆశ్రమము వారు కూడా వివాహమును చేసుకునరాదని భావము కాదు. విద్యుక్తమకు యజ్ఞములన్నీయును శ్రీకృష్ణ భగవానుని పొందుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే ఆరంభ స్థితిలో అట్టి విద్యుక్త ధర్మములను విడువరాదు. అదే విధముగా దానము హృదయ పవిత్రీకరణమునకై పేర్కొనబడినది. పూర్వము వివరించినట్లు దానము పాత్రుడైన వానికి ఒసగినచో అది మనుజుని ఆధ్యాత్మిక జీవనము వైపునకు నడుపగలదు. హరే కృష్ణ. సో ఐ విల్ పుట్ దట్ శ్లోక. సారీ మావా, దీని మీద ఒక్కసారి నేను ఐ విల్ కంటిన్యూ అండ్ అది నువ్వు యూ కెన్ ప్రొజెక్ట్. యూ కెన్ కంటిన్యూ. ఓకే. యా, గో హెడ్ బాబు. ఇక్కడ కాంటెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి ఆల్ ది శ్లోకాస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు కాంటెక్స్ట్. ఇప్పుడు కాంటెక్స్ట్ బిగినింగ్లో ఇప్పుడు ఏమిటంటే మమ్మల్ని ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ శ్లోకంలో అంతా వచ్చాక అంతా 17 అధ్యాయాలు అంతా విన్నాక అర్జునుడు మళ్ళీ ఏమిటి సన్యాసం వైపు వెళ్తున్నాడు, ఏమిటి యుద్ధం చేయరా అంటే వెళ్ళి సన్యాసిస్తా అంటే ఎక్కడో అదేదో చాలా ఈజీగా ఉందేమో అనుకుంటాడని అలా అనుకున్నాడని కృష్ణుడికి భయం వేసి మళ్ళీ కృష్ణుడు క్లారిఫై చేస్తున్నాడని చెప్తారనమాట. అడగడం ఏమిటి చూడు, 17 ఫస్ట్ మొదట ఎక్కడ వచ్చింది ఆయనకి డౌట్ వచ్చింది. 2వ అధ్యాయంలో వచ్చి వదిలిస్తా అన్నాడు, అంతా నష్టాలను వదిలేసి ఏమీ లాభం లేదన్నాడు. అంత విశ్వరూప సందర్శనం అంతా అయిపోయాక మళ్ళా సన్యాసం గురించి అడుగుతున్నాడు ఏమిటి అని డౌట్ వచ్చిందేమో అని ఆయనకి మనసులో లోపడొచ్చింది అని నవ్వుకుంటూ పరిహసించి ఆయన ఇలా చెప్పాడు, క్లారిఫై చేస్తున్నాడు సన్యాసం ఏమిటి అని. సన్యాసాన్ని ఎందుకు అంటే సొసైటీ ఫంక్షనింగ్కి వర్ణాశ్రమ ధర్మాలు కావాలి, 4 ఆశ్రమాలు కావాలి. సన్యాసాశ్రమానికి మిగతా గృహస్థాశ్రమం వాళ్ళే పునాది, వాళ్ళ సపోర్ట్ మీద సన్యాసులు బతుకుతారు ఆర్ వాట్ ఎవర్. అంటే బతకడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం దే డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఎందుకని గృహస్థాశ్రమం వాళ్ళు చేయాల్సిన కర్మలు వాళ్ళు చేయాలి, యజ్ఞయాగాది కర్మలు దానాలు అవన్నీ గృహస్థాశ్రమం వాళ్ళు చేయాలి. సన్యాసాశ్రమం వాళ్ళు చేసే కర్మలు చేసి వాళ్ళ జ్ఞానం ఆర్జించిన దాన్ని మళ్ళా అందరికీ ఇతరులకు బోధించడానికి. దీనివల్ల ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ప్రిజర్వ్డ్. అది జనరిక్ కేస్. స్పెసిఫిక్ కేస్ అర్జునుడికి ఏమిటి, కృష్ణుడికి హీస్ ఆల్వేస్ హ్యాస్ దట్ బేస్ కేస్ ఇన్ హిస్ మైండ్. హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ మేక్ షూర్ Arjuna is successful in the battle that is right in front of him. So ఆ బ్యాటిల్ నుంచి అతను ఎక్కడ వెనకాడకుండా ఉండాలని if he praises, towards the end, almost conclusion సెక్షన్కి వచ్చాం. ఆ సెక్షన్లో if he praises సన్యాసం and puts it as an exemplar, then there might be a danger, very very unintentional, that he might drop everything again. ఒక సన్యాసం అన్నావు కదా అని మళ్ళీ మొదటికి వస్తుంది కదా బండి, అలా కాకుండా ఉండాలని he is clarifying it again and summarizing it very beautifully. So generic case nunchi specific case nunchi generic case varaku he is, whatever his words are saying, he's choosing his words so beautifully and he is condensing it everything. He has given శాస్త్రాల్లో చెప్పినవి, దాంట్లో శాస్త్రంలో కొందరు ఇలా చెప్తారు, ఇప్పుడు నా ఒపీనియన్ ఏమిటి అని క్లారిఫై చేస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా క్లారిఫై చేశారు అంటే ఏమిటి, యజ్ఞం దానం తపస్సు ఇవన్నీ మనీషుల్ని కూడా పావనం చేస్తాయి అయ్యా. అంటే ఈవెన్ ద మనీషులు అంటే గొప్ప పవిత్రులైన వాళ్ళని కూడా ఇంకా పవిత్రం చేస్తాయి. అది అంటే దే హ్యావ్ సచ్ ఎ పొటెన్సీ దట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ దెమ్. అది పర్ఫార్మ్ చేసినప్పుడు కూడాను ఆయన మళ్ళా డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఆయన చెప్పింది ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలనేది ముందర చెప్పారు. అది మళ్ళా వస్తుంది. ఎలాగంటే నువ్వు ఫలం గురించి నువ్వు చూడకు, కర్మఫలం గురించి చేయకు. కర్మఫలము అంతాను అదేంటో మదర్పణం, అది ఆ శ్లోకం ఉంటుంది చూడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అది నువ్వు కర్మలు చేసేదంతాను ఆయనకు అర్పించి చేయమంటున్నాడు. ఆయన చేస్తే అప్పుడు ఆ కర్మం వల్ల ఇఫ్ దర్ ఆర్ ఎనీ నీకు మళ్ళా దిస్ సైకిల్ వోంట్ కంటిన్యూ. అంటే ఇట్ వోంట్ బి, యుల్ బి దట్ కర్మ ఫలాలు నీకు అటాచ్ అవ్వవు. దానివల్ల నీకు you don't have to go again, fall back into the birth cycle. that cycle లో పడకుండా ఉండాలి అంటే అవి మదర్పణం. ఆయనకి సర్వం కృష్ణార్పణం అని కృష్ణుడు మళ్ళా అడుగు చెప్తాడు దీంట్లో. కృష్ణుడు
ఇది మళ్ళీ ఇక్కడ రామావతారం, కృష్ణావతారంకి ఒక్క చిన్న తేడా ఏమిటి కనబడుతుందంటే, రామావతారంలో ఆయన అరణ్యకాండలో వెళ్తూ ఉంటే ప్రతి ఋషుల దగ్గరికి వెళ్తారు. వెళ్తే ప్రతి ఋషి అక్కడికి వెళ్తున్న వాళ్ళందరూ అరణ్యకాండలో వెళ్తున్నప్పుడు ప్రతి మహర్షులందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ దర్శించుకుంటూ వెళ్తారు. రాముల వారి సీతమ్మ తల్లి. వెళ్తుంటే వాళ్ళందరూ ఋషులు ఆయన్ని చూడంగానే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. వాళ్ళందరూ ఆయన చూడంగానే ఎంత అందంగా ఉన్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ మాగ్నిఫిసెంట్ కపుల్ ఈస్ వాకింగ్ టు us. దే ఆర్ ఫస్ట్ అంటే మెస్మరైజ్డ్. దెన్ దే లుక్ ఎట్ హిస్ బిహేవియర్ అండ్ ఆయనకి వాళ్ళు ఏమిటంటారు, మేము ఇప్పటివరకు చేసిన తపస్సులన్నీ నీకు దానం ఇచ్చిస్తామయ్యా అంటారు. అండ్ ఇట్స్ మెగ్నిఫిసెంట్ ఐడియా. అంటే ద ఐడియా రావడం కూడా ఆయనకంటారు, ఆ ముని పత్నులు ఉంటారు, వాళ్ళు కూడాను సీతమ్మ తల్లికి మావన్నీ నీవే అమ్మా అని దానం ఇస్తా అంటారు. అప్పుడు సీతమ్మ తల్లి చాలా సున్నితమైన శ్లోకంలో ఆయన రాముల వారిని అంటుంది, చూడయ్యా రామా, మనకి ఇప్పుడు మన రాజును అయోధ్యలో ఉంటే మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం అంతా దానం చేద్దాం ఉంటాం, అందరికీ దానాలు ఇస్తా ఉంటాం, మనం ఉన్నదంతా ఇస్తాం. అలాగే ఋషులు వాళ్ళ తపోధనాన్ని అంతా దానం ఇస్తున్నారు అంటే అప్పుడు రాముల వారు నవ్వుతూ ఒకటి చెప్తారు, అయ్యో పొరపాటు మాత్రం నువ్వు తీసుకున్నావా, పుచ్చుకున్నావు ఏమిటి అంటే అప్పుడు ఆవిడ సీతమ్మ తల్లి, రామా నేను నీ పత్నినయ్యా, నేను అలా స్వీకరించాను. ఆయన ఎందుకు కంగారు పడతాడు, కంగారు పడినట్టు ఉంటుంది ఆ శ్లోకంలో. ఆయనకి ఎందుకు కంగారు వచ్చింది, ఆయనకి ఏమిటి, వాళ్ళకి ఆయన ఋషులతో కూడా వాళ్ళు తీసుకోకుండా ఆయన చెప్తాడు ఒక చిన్నది అంత అయ్యాక, మీరు సంపాదించేంత ఫలం అంతా సంపాదించా అంటున్నారు, ఎలా సంపాదించారో సంపాదించడానికి మార్గం ఏమిటో నాకు చూపండి అంటాడు. అక్కడ రామావతారంలో ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది, రాముల వారు ప్రతి చోట ఆయన యాక్సెప్ట్ చేయడు, ఎక్కడ నేను దేవుణ్ణి అని యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ కృష్ణావతారంలో కృష్ణుడు అక్కడ యశోదాదేవి దగ్గర నుంచి అందరికీ, అక్కడ దేవకీ దేవి దగ్గర నుంచి అందరికీ, దేవకీ వసుదేవుల దగ్గరికి అందరి నుంచి రాగానే ఆయన సాక్షాత్ నారాయణుడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అది తేడా. అది ఇక్కడేమో నారాయణుడు కాదు, రామావతారంలో నరుడికి హీ డజంట్ వాంట్ టు టేక్ ఇట్. మళ్ళీ నరుడులాగా ఉంటే మళ్ళీ దట్ సైకిల్ విల్ కంటిన్యూ. సో హీ డజంట్ వాంట్ ఇట్. సో దట్స్ ఎగ్జాంపుల్ హీ వాంట్స్ టు సెట్. ఇక్కడ వచ్చాక ఈ నారాయణుడు, అందుకని ఆయన అందరూ సర్వం శ్రీకృష్ణ అర్పణం. ఆయన అక్కడికి వచ్చాక గీత చరమ శ్లోకంలో కూడా అదే చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ సెయింగ్. ఈ నారాయణ శతకంలో పోతరామాత్యుల వారు బ్యూటిఫుల్ గా రాశారు. ఇది ఎక్కడి నుంచి సంపాదించామో, చాలా బాగుంది. అంటే ఇది కనెక్షన్ ఫ్రమ్ భగవద్గీత 18:5 టు నారాయణ శతకం. ఇది ఏ పుస్తకంలోది? ఇది ఎవరైనా అడుగుతాను. మా ఫ్రెండ్ చెప్తున్నారు అనమాట, మా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ 18వ అధ్యాయం కవర్ చేస్తున్నారు. ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు గౌతమ్ గారు లానే ఆయన తెలుగు భాష ప్రావీణ్యులు అనమాట. ఈజ్ అ గుడ్ I mean, what do you call good knowledge of these శతకాలు, వేమన పద్యాలు, అన్నమయ కీర్తనలు బాగా చేస్తారు ఆయన. ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ అమ్మా. ఇవన్నీ ఏంటంటే మూలం నుంచి వీళ్ళందరూ కూడా కవులందరూ, మన వాళ్ళు అందరూ, దేర్ ఆల్ కారణ జన్ములందరూ, వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిందంటే దేర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై దాట్. అందుకని ఇక్కడ చూడు, సేమ్ దానికి వర్డ్ టు వర్డ్ నారాయణ శతకంలో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ యు విల్ సే, తపముల్ మంత్ర సమస్త యజ్ఞఫలముల్ దాన క్రియారంభముల్ జపముల్ పుణ్య సుతీర్థ సేవ ఫలముల్ సద్వేద విజ్ఞానముల్ ఉపవాస వ్రతశీల కర్మ ఫలముల్ ఒప్పార నిన్నాత్మలో నుపమింపన్ గలవారికే గలుగు వేయున్నేల నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆయన్ని తలుచుకొని సర్వం శ్రీకృష్ణార్పణం అనుకుంటే ఈయన ఇంకా సింప్లిఫై చేస్తున్నారు. ఏమైతే తపాలు ఉన్నాయో, మంత్రాలు ఉన్నాయో, సమస్త యజ్ఞ ఫలాలు ఉన్నాయో, దాన క్రియారంభాలు ఉన్నాయో, జపములు ఉన్నాయో, పుణ్య సుతీర్థ సేవ ఫలములు ఏవైతే ఉన్నాయో, సద్వేద విజ్ఞానములు ఏమైనా ఉన్నాయో, ఉపవాస వ్రతశీల కర్మఫలములు ఉన్నాయో, ఉపార ప్రేమతో నిన్న ఆత్మలో నుపమింపన్ తలుచుకుంటే గలవారికే కలుగు వెయ్యిన్నేల నారాయణ. 1000 మాటలేలా. ఈయన ఈ పోతనామాత్యుల వారు రాస్తుంటే మనకి భాష, తెలుగు భాషలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు 1000 మాటలు ఎందుకురా అంటాం. అంటే 1000 మాటలు ఎందుకు అంటే, వై వేస్ట్ వర్డ్స్, రైట్? ఇట్స్ ఆల్రెడీ చాలు. దిస్ ఇస్ లైక్ దిస్, ఇఫ్ యు నో దిస్, ఇంకా అంతే. ఇంకా తెలిసాక ఇంకా మళ్ళీ ఇంకా యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇట్ ఎనీ ఫర్దర్. దిస్ ఎసెన్స్ ఆఫ్ ఇట్. దాంట్లో అలాగే పోతనామాత్యుల వారు మందార మకరంద మాధుర్యమైన వేలు పద్యంలో కూడా ఆఖరి లైన్ అలాగా వీనేలా అంటాడు ఆయన అడుగుతూ, ఇంకెక్కడ చేరుతాయ్యా మందార మకరంద మాధుర్యం వేలు. అందుకని ఆయన
ఆయన పాదారవిందాలను తెలుసుకున్న వాడికి ఇంకేమీ అక్కర్లేదయ్యా అని చెప్తూ 1000 లీలా ఇంకేమిటి చెప్పడం అని ప్రహ్లాదుడు చెప్తాడు ఆయనకి హిరణ్యకశిపుడికి. అది సో 1000 మాటలేలా తెలుగు పద్యాల్లో సింపుల్ భాషలో చెప్తారు ఈయన పోతనామాత్యులు గారు. అది నారాయణ శతకంలో కృష్ణ తత్వాన్ని అంతాను ఆయన శరణాగతి తత్వాన్ని కూడా చెప్పి నీకు చెప్తున్నారు. మనసులో తలుచుకొని చేస్తే ఏ కర్మలు చేసినాను ఆయనకని చేస్తే యూ వోంట్ బి మళ్ళీ ఆ కర్మ సైకిల్లో కర్మబంధానికి నువ్వు కట్టుబడవు. అప్పుడు నువ్వు చేయాల్సిన కర్మలు నువ్వు చేస్తాయి. రిజల్ట్స్ గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు. నువ్వు ఇప్పుడు దట్స్ ద హోల్ యాంగ్జైటీ దట్ వాస్ కాజ్డ్ టు అర్జున వాస్ చేయాలా వద్దా, ఫస్ట్ మోటివేషన్ చేయాలా వద్దా లేదు, దేహాత్మాభిమానం, దేహం ఆత్మకి కన్ఫ్యూజన్, మళ్ళీ నాకు కాని వాళ్ళని ఎవరు నా వాళ్ళు, ఎవరు నా పరాయి వాళ్ళు, ఇవన్నీ హోల్ సైకిల్ రైట్. సో దట్ all that is resolved by this శరణాగతి. దట్ ఇది ఆయన సింపుల్ గా చెప్తున్నారు నారాయణ శతకంలో మన పోతనామాత్యులు వారు. ఇదే మనకి ఉన్న యజ్ఞదానాలు తపాలు ఇవన్నీ మూలంలో ఉన్నాయో అవే పదాలు వాడుతూ ఆయన అందమైన తెలుగు భాషలో చెప్పారు మనకి పోతనామాత్యులు వారు. హరే కృష్ణ. థ్యాంక్స్, ఎక్సలెంట్. సో త్యాగం గురించి చెప్తూ మనం పని చేయాలని, యజ్ఞాలు దానాలు తపస్సులు అనేవి మనం ఉండాలని, అవి మనం భక్తియుక్తిలో చేయాలని చెప్పారు. ఇప్పుడు ఇది ఇందాక నువ్వు చెప్పావు కదా, ఈ ఆ భక్తియుక్తి సేవలో ఈ 16వ అధ్యాయంలో కూడా వస్తాయి. 2 శ్లోకాలు చెప్పుకుంటారు సాధారణంగా. ఒకటి భాగవతంలో అన్నిటికన్నా శ్రేష్టకరమైన ఏదని నైమిషారణ్యంలో మునులు అడిగినప్పుడు సూత గోస్వామి భాగవతం ముందరలోనే చెప్తారు. ఇది భాగవతంలో 1 to 6 అంటే భక్తికి చాలా ముఖ్యంగా ఉండే శ్లోకం. మనం ఏం చేసినా భక్తితో చేస్తే then only our atma is satisfied. That is the actual ultimate work, whatever may be the work. savai pumsham parodharmo yeto bhaktir adhokshaje ahaytuki apratihat ye atma suprasidati. అప్పుడు అహేతుకి హేతువు లేకుండా అదే కర్మ సిద్ధాంతం కదా, అప్రతిహత కంటిన్యూస్గా చేయడము, అప్పుడే మనకు ఆత్మకి ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలుగుతుందని చెప్పారు. తర్వాత ఇందాక అన్నబాబు చెప్పినట్లు ఎత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ యత్ తపస్యసి కౌంతయ్య తత్కురు స్వమదర్పణం. ఈ శ్లోకాలను చెప్పారు. మనం ఒకసారి ఈ 6వ శ్లోకాన్ని కూడా తెలుసుకుందాం. ఐ జస్ట్ గో టు ది 6th శ్లోక. 1 second. ఏతాని అపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాంతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. మళ్ళీ కృష్ణుడు ఒకసారి ఫస్ట్ మునులు వాళ్ళు చెప్పారు, నాయన వాళ్ళ పర్స్పెక్టివ్ ఇలా ఉంది, ఇలా పర్స్పెక్టివ్ ఉంది, నేను చెప్తున్నానని తను చెప్పి మళ్ళీ దిస్ ఈజ్ మై ఫైనల్ ఒపీనియన్. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇందులో అన్నబాబు అన్నట్లు మళ్ళీ అర్జున మళ్ళీ పారిపోతాడేమో అని నేను చెప్పాడు. ఇంకా ఫైనల్ ఇది వింటే విను, లేకుంటే లేదు, ఖలాస్. All these activities should be performed without attachment or any expectation of the result. They should be performed as a matter of duty. O son of Partha, this is my final opinion. So దీనికి కూడా భాష్యం తెలుసుకుందాం. అండ్ రేఖ అంటే వచ్చిందా? షీ ఈజ్ నాట్ కమ్ రైట్. షీ ఈస్ దేర్. ఓకే, you are in a position to unmute yourself? Are you in a position to unmute yourself? Okay. Okay. Maithili, you want to read the meaning, shloka and the meaning and the purport. Hare Krishna. Etanyapithu karmani sangam tyakta phalani cha kartavyaniti me partha nishchitim matam uttamam. ఓ పార్థ, ఈ కర్మలన్నిటినీ సంగత్వము గాని ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మమనడి భావనతో ఒనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము. యజ్ఞ విధానములు పవిత్రమునర్చునవే అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతికాభ్యుదయమునకు దోహదములైన యజ్ఞములను త్యజించి వేయవలనే కాని తన జీవనమును
పవిత్రమునర్చి ఆధ్యాత్మికాస్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు. కృష్ణ భక్తి రసభావనకు దోహదమూలయ్యడి ప్రతిదానిని ప్రోత్సహింపవలను. శ్రీకృష్ణ భగవానుని భక్తికి కారణమయ్యడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలనని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు తనకు సహాయభూతమగు ఎట్టి కర్మములైనను యజ్ఞమునైనను దానమునైనను తప్పక స్వీకరింపవలెను. హరే కృష్ణ, దట్స్ వెరీ గుడ్, థ్యాంక్స్. సో ఇది ఈ శ్లోకంలో, అందుకని ఈ 2 శ్లోకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఎటువంటి కర్మ చేసినా కూడా ఫలాపేక్ష ఉండకూడదని. సో ఎస్టర్డే ఈ యొక్క ధర్మం ఏంటి, ఎలా చేయాలి, మనం కర్మ, బుద్ధి, జ్ఞానంలో, భక్తిలో ఎలా చెప్పాలని అన్నమాచార్య వారి కీర్తన ఉంది. సో ఐ రిక్వెస్టెడ్ గౌతమ్ టు go through this and give us some elaboration on this. Hare Krishna. హరే కృష్ణ. ఈ పాట నేను నిజంగా చెప్పాలంటే ఎప్పుడు వినలేదు, కానీ పాట చూసిన తర్వాత దాని చరణాలలో ఉన్న మాటలు, దాని వెనుక ఉన్న అర్థము చూసి చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే మనము మామూలుగా పాపులర్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటి ఎక్కడో చోట రాగయుక్తంగా విని కొంచెమన్నా మనము మనసులో పడుతుంది, కానీ ఇది ఎప్పుడు వినలేదు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో చరణాలలో రెండు రెఫరెన్సెస్ ఉన్నాయి మనకు, పురాణాలలో ఉన్న రెఫరెన్సెస్. దాంట్లో మొదటి రెఫరెన్స్ అయితే నేను నిజంగా చెప్పాలంటే ఎప్పుడు వినలేదు. సో దీని ద్వారా నేను తెలుసుకున్నాను, దానికి చాలా సంతోషము. థ్యాంక్స్ నాకు పాయింటర్ ఇచ్చినందుకు మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాటను బ్రీఫ్ గా చెప్తాను. ఏడ ధర్మం ఏడ కర్మం ఇన్నియు నీవేగాక, ఈడనే ఇందుకు సాక్షి ఇట్టే నిలిపితివి. అది పల్లవి. మొదటి చరణము, తెగువసేసి నీకు తెచ్చిరి బోనములు, మగండ్ల మాట తోసి మౌని సతులు, తగనిన్ను చేపట్టుటే ధర్మముగా నిలిపి, జగమెరుగగా వేద సమ్మతి చేసితివి. మొదటిది. తర్వాత, బల్లిదాన నిన్ను పొందే బలు సాహసము చేసి, తల్లిదండ్రి మాట తోసి తానే రుక్మిణి, ఎల్లగా నీకు మోహించు టెక్కుడు తగవు చేసే, వెల్లవిరి నాపే నీవు వీధుల నేగితివి. చివరిది, శ్రీ వెంకటేశ నిన్ను సేవించి వచ్చితే చాలు, భావించి రక్షింతువు నీ పరుషలను, ఈవల నీకు మెక్కుటే ఇన్ని పుణ్యములు చేసి, కావించి హీనుల మమ్ము ఘనుల చేసితివి. హరే కృష్ణ. సో దీనికి నేను అన్నిటిని అర్థం చేసుకున్న, నాకు సమ్మరీగా ఏమనిపించిందంటే, మనము భగవంతుణ్ణి అచ్చమైన భక్తితో చేసే కర్మలు అవి నిజమైన కర్మలు. అంటే వేరే ఉద్దేశంతో చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద మనకు లాభాన్ని ఇవ్వవు, మొదటి విషయము. రెండవది ఏంటంటే, మన మనసు అనేది ఒక శుద్ధ ఆత్మ, అది భగవంతుని వైపే ఎప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ మనసును వెనుకకు లాగే శక్తులు మన చుట్టుపక్కల ఎన్నో ఉంటాయి. వాటిని అధిగమించి మనము భగవంతుడి మీద భక్తిని, మనము నిజమైన భక్తిని పట్టుకొని ఉంటే అది మన మనిషి జన్మకు అదొక సార్థక్యత అని అనుకోవాలి. సో దాన్ని నేను ఎట్లా టై చేయాలనుకున్నానంటే, మొదటి కథ అనేది ఇంతకుముందు నేను అన్నట్టుగా ఎప్పుడు వినలేదు. దాన్ని రెఫరల్ చూసుకుంటే మనకు భాగవతంలోనే 10వ స్కంధంలో గోపికా వస్త్రాపహరణం తర్వాత వస్తుంది ఈ ఘట్టం. ఏంటంటే, కృష్ణుడు, బలరాములు, గోపబాలులు అందరూ కలిసి యమునా నది తీరానికి, గోపికా వస్త్రాపహరణం ఘట్టం తర్వాత యమునా నది తీరానికి ఆవులను మేపుకుంటూ వెళ్ళినప్పుడు గోపకులకు అందరికీ ఆకలి దప్పి అలా అవుతుందన్నమాట. సో దానికి కృష్ణుడు ఏమంటాడంటే, పక్కనే విప్రులు కొంతమంది యజ్ఞాలు చేసుకుంటున్నారు, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి భోజనం ఏదైనా తీసుకొని రండి అని అడిగితే, వాళ్ళు వెళ్ళి అడిగితే
తపస్సులు విప్రులందరూ మేము పెద్ద యజ్ఞం చేస్తున్నాము, దానికి కావలసిన పదార్థాలను మా భార్యలు సిద్ధం చేస్తున్నారు, మీకు ఇవ్వడం కుదరదు అని వాళ్ళని పంపించేస్తారు. సో కృష్ణుడు ఏమంటాడంటే, సరే వీళ్ళను కోరితే కాలేదు, వీళ్ళని కోరడం ఏముంది, వాళ్ళ భార్యల్ని పత్నులనే అడిగితే మీకు వస్తుంది కదా అని మళ్ళా గోపబాలను పంపిస్తే ఆ పత్నులను అడిగితే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, భగవంతునికి సిద్ధంగా ఉండి తీసుకొని వస్తారు. అయితే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, భగవంతుడా నీకోసమని, నీవు భగవంతుడివని మేము నమ్మి మా మనసులో పెట్టుకొని నీకోసమని తీసుకొని వచ్చినాము, మా ఇంటికి మేము తిరిగి వెళ్తే మా భర్తలు, మా పిల్లలు, మా బంధువులు అందరూ మమ్మల్ని ఇప్పుడు ఈ మన కర్మకాండను ధిక్కరించినందుకని మమ్మల్ని తూలనాడతారు, వాళ్ళు రాణిస్తారో రానివ్వరో, నీతోటే ఉండి నీ సేవలు చేసుకుంటూ ఉంటాము అని అంటే అప్పుడు భగవంతుడు వాళ్ళ శుద్ధ భక్తికి మెచ్చి మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, మీరు తిరిగి వెళ్ళిపోండి అని వాళ్ళని పంపిస్తాడనమాట. సో ఇక్కడే మనం తీసుకోవాల్సిన ఎపిసోడ్ ఏంటంటే, వాళ్ళ భర్తలు ఏవో కర్మకాండ అనే ఆ లంపటంలో పడిపోయి, అంటే దాని వెనుక ఉన్న శుద్ధ భక్తిని పట్టుకోకుండా ఏదో సెరిమోనియల్ రిచువలిస్టిక్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఆ మార్గంలో వెళ్తారు. అంటే దీనులకు బాధతో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాలి అన్న బేసిక్ ఫండమెంటల్ దాన్ని మర్చిపోయి సెరిమోనియల్ దాంట్లో పడిపోతారు. కానీ వీళ్ళు దాన్ని వాళ్ళు పట్టుకొని దాన్ని అధిగమించి వెళ్తారు. అదే స్టోరీ మళ్ళా మీరు ప్యారలల్ గా తీసుకుంటే రుక్మిణి కళ్యాణంలో కూడా మనకు ఆ భీష్మకుడు అనే రాజు, విదర్భ రాజు భీష్మకుడు అనే రాజుకి 5 పిల్లలు ఉంటారు. సో దీంట్లో తాత్విక అర్థం మీరు చూసుకోండి, 5 మగపిల్లలు. ముందు రుక్మిణికి ముందు వచ్చిన 5 మగపిల్లలు. 5 అనే సంఖ్య మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పేర్లు అన్ని రుక్మానికి సంబంధించినవి ఉంటాయి. రుక్మము అంటే బంగారము, ధనస్సు. సో వాళ్ళు మన పంచేంద్రియాలు అన్నమాట. అవి ఎప్పుడు భగవంతుడి వైపుకు వెళ్ళాలన్న రుక్మిణి అనే మన ఆత్మ యొక్క చిన్నమైన రుక్మిణీ దేవిని, భగవంతునితో కలవడానికి వెళ్ళాలని ఆలోచించే రుక్మిణీ దేవిని ఇంకెవరికో అంట కట్టాలని మన పంచేంద్రియాలు ఎప్పటికీ మనల్ని లాగుతూ ఉంటాయన్నమాట. సో దానిని అధిగమించి రుక్మిణీదేవి ఒక విధంగా తల్లిదండ్రులను, అన్నలను, వాళ్ళందరినీ ధిక్కరించి కృష్ణుని కోసమై తప్పిస్తే అప్పుడు కృష్ణుడు ఆ విధంగా తప్పించిన ఆత్మను తనలో చేర్చుకోవడానికి కృష్ణుడే తనంతటి తాను వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వ్రచ్యద పోరన్న అని అంటాడు కదా, అందరినీ వచ్చేద విదర్భ భూమి అని అంటాడు కదా. సో ఆ విధంగా తనంతటి తానే వచ్చి రుక్మిణిని తనదిగా చేసుకుంటాడు. చివర్లో కంక్లూజన్ గా చెప్తున్నాను అనమాట, హీనులైన మేము కూడా, అంటే హీనులు అనేది ఏదో విధంగా సొసైటీ అనేది చిన్న చూపుతో చూసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉంటారు. మనం అంటే ఉదాహరణకి సపోజ్ మేము భక్తి మార్గంలో వెళ్తున్నాము, ఈ విధంగా చేస్తున్నామని ఎవరికైనా తెలిస్తే మీకేంటి అప్పుడే రిటైర్ అయిపోయిన విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారేంటి, నామం పెట్టుకొని వర్క్ పోతున్నారేంటి, ఆ విధంగా కొంచెం ఒక విధంగా మనల్ని శుద్ధ భక్తి మార్గంలో వెళ్లే వాళ్ళని ఒక విధంగా చిన్న చూపు చూడడము, ఎగతాళి చేయడము, ఏదో విధంగా అనుకోవడము చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటుండొచ్చు. వాళ్లను నిర్లక్ష్యం చేసి మనం భగవంతుడి మార్గంలో వెళ్ళాలి. అటువంటి వాళ్లను అట్లా సేవిస్తే చాలు, భావించి రక్షింతువు నిన్ను అని అంటున్నానండి. అది నాకు అర్థమైన విషయం. వెరీ గుడ్, థ్యాంక్స్. ఎక్సలెంట్. చాలా బాగా తీసుకొచ్చారు మీరు ఆ కృష్ణుడు ఆ లీల. దాంట్లో ఎండ్లో ఒక చిన్నది జస్ట్ వాంటెడ్ యాడ్, ఎండ్లో చాలా బాగా అవుతుంది. ఈ భార్యలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఇంటికి వెళ్ళినప్పుడు దెన్ ది హస్బెండ్స్ రియలైజ్, అరే బాప్రే మాకు తెలియంది, మేము మర్చిపోయింది, వీళ్ళకి తెలిసి వీళ్ళ భగవంతుని డైరెక్ట్గా శరణాగతి వేడి ఆ భగవంతుడికి ఒక కృపకు కారకులు అయ్యారు, ఆ కృపకు పాత్రలు అయ్యారు అని వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే, ఇవాళ నుంచి మేము వీ యాక్సెప్ట్ యూ యాజ్ అవర్ గురు అని. సో దట్స్ హౌ ది యాక్చువల్లీ ఇది భాగవతంలో దట్స్ హౌ ఇట్ ఎండ్స్ అన్నమాట. ఎస్ అమ్మా. ఇది గౌతమ్ గారు చెప్పారు, చక్కగా బాగా చెప్పారు. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని ఇక్కడ ఏమైనా మొదటి చరణంలో చూస్తే, దిగువ చేసి నీకు తెచ్చిరి బోధములు బగండ్ల మాట దోసి మోనుసుతుడు
తగనెన్ను చేపట్టుడే ధర్మముగా నిలిపి జగమెరగగే వేద సమ్మతి చేసితవి అన్నారు. చూసావా అనవాశాల కీర్తనేది. అంటే అఫ్కోర్స్ స్టోరీ అంతా ఇప్పుడు గౌతమ్ గారు చెప్పడం జరిగింది, చక్కగా చెప్పింది. ఇది కూడా మనం అంతకుముందు కూడా చదువుకున్నాం. అది భాగవతంలో చెప్పినప్పుడు మనం కవర్ చేసింది ఇది. ఇక్కడ ఏమైతే ఎవరైతే మునులు, ఎవరైతే వేద పారాయణ చేసి యజ్ఞ వ్రతాలు చేసే మునులు ఎవరి కోసమైతే ఫలం అర్పిస్తున్నారో ఆ స్వామియే వారి దగ్గర ఉన్నాడని సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. రాదు ఆ చిన్నటి ఆ పాయింట్ దే కుడ్ నాట్ క్యాష్. మునులు ఎవరైతే అక్కడ అంత తపస్సు చేసి అంత శ్రద్ధగా నిష్ఠాలుగా బడిగా చేసి సృష్టిగా చేస్తున్నారు, అటువంటి వారు కూడా ఆ అజ్ఞాత మాయాన పొరలో చిక్కుకుని వారు గ్రహించలేరు. కానీ వేరైతే ఈ ముని సతులు ఎవరికైతే ప్రసాదం అర్పించాలో అవి తయారు చేసినవి కూడా కాదు అని వారేంటి శ్రీకృష్ణుడు వచ్చాడా లేకపోతే గోపికలు ఎలా అయితే శ్రీకృష్ణుడు ఒకమైన ఒక అవ్యాజమైన భక్తి భావనది. అది ఎవరికి వర్ణించలేము, మాటలు వర్ణించలేని అటువంటి వారు పరిగెత్తుకుని వచ్చారు. కృష్ణుడు బలరాముడు వచ్చారని తెలుసుకుని వచ్చారు. వాళ్ళు చేసేవి మునులు చేసేవి అవే ఫలం కృష్ణుడికి వెళ్తుంది. వీడు చేసినవి ఆయనకే వచ్చాయి, స్ట్రైట్ వచ్చాయి. దేర్ వాజ్ నో రిచువల్స్, సింప్లీ దే ఆఫర్డ్. లైక్ ఒక తల్లి బిడ్డకి ఇచ్చినట్టుగా, ఒక అక్క తన సోదరుని పెట్టినట్టుగా చాలా చక్కటి అది సన్నివేశం. అంటే ఇది మనం సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ యూ కెన్ సీ దృష్టాంతం మనం గోవర్ధన గిరిలో చూస్తాం. పాపం వాడు అది ఇంద్రుడికి సేవ చేస్తారు, కృష్ణుడు వద్దంటాడు. ఇంద్రుడు ఎవడున్నాడు, నాకు పెట్టండి అంటాడు, నేనే దేవుడిని అంటాడు. నాకే పెట్టండి అంటాడు. అక్కడ సరే ఇంక అతని మాట కాదనక ఇంద్రుడికి కోపం వస్తూ వచ్చింది అని వాడు కొండగా గోవర్ధన కొండకి చేస్తాడు. తాను బయట ఉంటాడు, కొండలో ఉన్నాడు. అదొకటే సన్నివేశంలో భగవంతుడు పరమాత్ముడు తానుగా ఎదురుగా ఉండి అవన్నీ ఆరగిస్తుంటాడు. చక్కటి ఆ సన్నివేశం అక్కడ వాళ్ళని మార్చాడు. ఇక్కడ ఎటువంటి మార్పు లేకుండా ఈ మునిసతుడు వచ్చేసేది. ఇటువంటివి చాలా అది ప్రతి ఘట్టంలోనూ వారు స్వామివారు ఒక్కొక్క లీలా శక్తి ఒక్కొక్క సందేశాన్ని మనందరికి అందించారు అన్నమాట. చక్కటిది. అందుకనే చెప్తారు కదా తాళాబాక అనాశాలో ఇంకొక సంకేతం చెప్తారు, ఎరుకగలవాడే మనుషుడు అంటాడు. ఎరుక అంటే ఏమిటి? ఎవరి స్వామి తెలుసుకోవడమే మనుషుడు, కానీ వాడు జంతువే అని అర్థం అనుకోండి. సార్ చాలా బాగా చెప్పారండి సార్. ఇవాళ అన్నబాబు గోధుమ చాలా బాగా అది కవర్ చేశారు. చాలా సంతోషం వేసింది. చిన్నవారైనా హరే కృష్ణ. థ్యాంక్స్. లవ్లీ మా ఒక్కసారి లాస్ట్ లైన్ గౌతమ్ బ్యూటిఫుల్ కవర్ చేశారు. తిరుమల మా చాలా బ్యూటిఫుల్ లవ్లీ చెప్పారు. మా ఒక్కసారి లాస్ట్ చరణంలో ఒక్కటి కొంచెం 2 హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా ఉన్నాయి. అందుకు ఐ జస్ట్ వాంట్ బ్రింగ్ ఇది ఒక్కటి ఏంటంటే, ఇది జగమెరుగుగా వేద సమ్మతి చేసితివి. జగమెరుగుగా సింప్లిఫై చేసి చెప్పేసావు. అంటే వేదాలు అన్ని ఏమిటి అన్నది ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్ యూ గేవ్ ఇట్. వేదాలన్నీ ఎవరి కోసం? అన్ని ఆయన్ని పొందడం కోసం, ఆయన కోసమే. అంతా సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. అది నువ్వు చెప్పేసేవయ్యా. అప్పుడు ఎందుకు వాళ్ళు ఋషులు ఎందుకు వద్దంటారు? ఫస్ట్ బికాస్ దే హ్యావ్ అన్ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్ట్ ఇన్ దర్ మైండ్. వేదాల్లో చెప్తాయి ఇలా యజ్ఞాలు చేయాలి, అది వెళ్తే అలా చేస్తే మళ్ళీ పరమాత్మకు వెళ్తుంది. వాళ్ళకి అది తెలుసు, సెకండరీ ఫ్యాక్ట్ తెలుసు, కానీ అది మర్చిపోయారు. ప్రైమరీ ఫ్యాక్ట్ మర్చిపోయి సెకండరీ సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేశారు కదా. సో దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా వేద సమ్మతి చేసేది మొత్తం ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్ యూ క్లారిఫైడ్ ఇట్. వాళ్ళు వద్దన్నప్పుడు కూడాను వాళ్ళు వచ్చి గోపాలకులు వస్తే వీళ్ళకేం తెలుసు? మేము వీఆర్ ఆల్ అదే మళ్ళా అక్కడ దే ఆర్ స్టిల్ ఇన్ దట్ ప్రైడ్ ఆఫ్ దట్. మాకు నాలెడ్జ్ ఉంది, వేదాల గురించి మాకు తెలుసు, మేము వేద పండితులం, మేము వేదాలంతా తెలుసుకున్న వాళ్ళం, మేము వేదం అంటే ఏమిటో తెలుసు, మాకు భగవంతుడు ఏంటో తెలుసు అన్న దాంతో గోపాలకులు దే ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ భగవంతుడని వాళ్ళు మర్చిపోయి వాళ్ళని తీయనంటారు. అదే మళ్ళా ఆ మునిపత్నులు అలా కాదు, వాళ్ళు దే రియలైజ్ ద సిగ్నిఫికెన్స్. సో ఇట్స్ నాట్ వాట్ యు హవ్ లెర్న్డ్ బట్ వాట్ యూ హ్యావ్ రియలైజ్డ్ ఇస్ ద ఎసెన్స్. బ్యూటిఫుల్ ఎసెన్స్. సో లవ్లీ. సో ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడు భాగవతంలో కూడాను అంటే మళ్ళా కృష్ణుడు ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడంటే, వాళ్ళ గోపాలకులకి నేను పంపానని నేను పంపాను, మాకు ఆకలేస్తున్నది, భోజనం పెట్టమని అడుగుతాడు. ఆయన ఏంటి ఎవరు కృష్ణుడు పంపించాడని చెప్తారు వాళ్ళు. అది ఋషులకు వెలగదు, అది ద కనెక్షన్. కృష్ణుడు పంపించాడన్న మాట మర్చిపోతారు వాళ్ళు. గోపాలకులు అనేది వాళ్ళకి కనబడుతుంటుంది. మళ్ళా మునిపత్నులకి అది చెప్పేసరికి కృష్ణుడు పంపించాడా అంటే వెంటనే ఇచ్చేస్తారు వాళ్ళు. ఇచ్చేసాక మళ్ళీ వాళ్ళకి భయం. మళ్ళా వర్ణాశ్రమ ధర్మాల్లో గృహిణీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం వస్తుంది. ఇది బ్యూటిఫుల్ సన్నివేశం. అది భాగవతం అమేజింగ్. లవ్లీ.
జై శ్రీ Thank you. Yeah. Hare Hare Krishna. Krishna. Just I want to add few things about Brahmana Patnis. మీరు ఎట్లయితే ఏం చేశారు చెప్పారో భర్తలు వాళ్ళను గురువుగా స్వీకరిస్తారని, అసలు ఈ బ్రాహ్మణ పత్నులు భర్త చాటుంటే ఈ భార్యలకు ఇంత జ్ఞానం ఎట్లా జరిగింది అంటే, ఈ బ్రాహ్మణ వాడకు కూరగాయలు పండ్లు అమ్మే వచ్చే వాళ్ళందరూ ఈ గోపల్య నుంచి వాళ్ళు కృష్ణుని యొక్క లీలలు, ఆయన అందాలు, ఆయన గొప్పతనాలు చెప్తూ ఉండేవాడట. ఆ విని వాళ్ళకి భగవంతుడి మీద చాలా ప్రేమ పెరిగిపోతుందట. ఇది కూడా ఒక రకంగా గోపికల్లో ఉండేలాంటివి అన్నమాట. వాళ్ళ ఆకర్షణ, ప్రేమ, వాత్సల్యం 3 రసాలు ఉంటాయి అన్నమాట. అందుకని వాళ్ళు సాంఘిక కట్టుబాట్లు వదిలిపెట్టి భర్తలను, అన్నదమ్ముల్ని అందరి ఆజ్ఞను ఎదుర్కొని ఆ ప్రసాదం తీసుకుపోయి ఆయనకి నైవేద్యం పెడతారన్నమాట. అదే ఆ గోపపత్నుల యొక్క గొప్పతనం ఇక్కడ. Wow, very good. Excellent point. ఆవిడ ఆస్టిన్ నుంచి, రౌండ్ రాక్ నుంచి మహత్తరమైన విషయం చెప్పినందుకు ఒకటి చిన్నగా చెప్తాను ఆవిడ గురించి. సారీ, నేను మా వైఫ్ అని నేను చెప్పట్లేదు. లాస్ట్ వీక్ ఆంటీ హ్యాస్ కంప్లీటెడ్ హెర్ భక్తి వైభవ కోర్స్, వెరీ ఫ్యూ అండ్ షీ ఈజ్ ది ఓల్డెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. గత 12 ఏళ్ల నుంచి దే హ్యావ్ బీన్ స్టడింగ్ భాగవతం. ఇప్పుడు 6వ స్కందం వరకు 6వ స్కందంతో పూర్తి చేశారు. సో నాట్ దట్ ఐఎమ్ మై హస్బెండ్, బట్ ఆ బ్యాచ్లో నేను కూడా మొదలుపెట్టాను. మధ్యలో మొదటి భాగం 25%లోనే భయపడి వదిలేశాను. కానీ షీ పర్సిస్టెడ్ డిస్పైట్, అంటే అది మొదలైన ముందు రోజుల్లో షీ హ్యాడ్ దట్ వెరీ నాస్టీ ఎపిసోడ్ ఆఫ్ హర్ లైఫ్. ఈవెన్ దెన్ షీ హెల్డ్ ఆన్ టు ఇట్, అండ్ 2010-11 నుంచి మొదలై 2012లో వెన్ షీ వెంట్ 12లో షీ వెంట్ త్రూ దట్ హారిబుల్ థింగ్, బట్ స్టిల్ షీ హెల్డ్ ఆన్ టు దట్ అండ్ మేనేజ్డ్ ఇట్. సో మొన్ననే లాస్ట్ క్లాస్ అయింది. ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ బికాజ్ ఐఎమ్ మర్ హస్బెండ్, బట్ ఆఫీస్ పని వల్ల నేను వెళ్ళలేకపోయాను. కైండ్ ఆఫ్ ఎ స్మాల్ గ్రాడ్యుయేషన్ కైండ్ ఆఫ్ ఎ సెరమనీ. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హెర్, మీ అందరి తరఫున I wanted to say thank you to her for being an inspiration to so many people in reading Srimad Bhagavatam. Hare Krishna aunty. చాలా సంతోషం. Very happy. చాలా సంతోషం. జయరామ్. జగన్నాథ్ చెప్పినట్టు మీరు చేసింది మామూలు కాదు, ఒక సుదీర్ఘ యజ్ఞం. యజ్ఞం దాని ఫలం మీకు తప్పకుండా దక్కుతుంది. జయరామ్. యాక్చువల్లీ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, బట్ ఐ థాట్ కర్మ ఫల త్యాగం నుంచి భగవంతుడు ఈ ఎగ్జాంపుల్స్ చూపెడుతుంటారు అనమాట. నేను ఆవిడ అంత పొగుడుతుంటే మై ఎక్స్పెక్టేషన్ వాజ్ షీ వుడ్ టెల్ హౌ ఐ హ్యావ్ హెల్ప్డ్ హర్ ఇన్ మెనీ ఆఫ్ హర్ ఎస్సేస్, బట్ షీ డిడ్ంట్ టెల్. సో కృష్ణ ఈజ్ రిమైండింగ్ మీ, డోంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది రిజల్ట్స్. సో అది చెప్పక్కర్లేదు, మీ సహకారం లేకపోతే ముందుకెళ్ళిపోను కదా. అంటే మన మనసు ఎట్లా ఉంటుంది అని ఐఎమ్ జస్ట్ గివెన్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు అంతేనా? నేనేమనుకున్నాను, మీరు ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే మా ఆవిడ గురించి కూడా చెప్పాలి, నన్ను ఎప్పుడూ ధిక్కరిస్తూ ఉంటుంది అని మీరు మా డాడీ అయి ఉంటే అట్లా చెప్పేవారు. మా ఆవిడ మహాజ్ఞాని, ఎప్పుడు నన్ను ధిక్కరిస్తూనే ఉంటుంది అని చెప్పి. లేదులే, పేరు నాది, మొత్తం చేసి పెట్టింది ఆయనే యాక్చువల్ గా. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, సోనా చేస్తే స్లైట్ అయినా కొద్దిగా లైటర్ సైడ్ వచ్చినప్పుడు లైటర్ విషయం చెప్తున్నాను. ఇక మనకి అన్నమయ్య సినిమా తలంతలంలో అన్నమయ్య సంగీతం ఒకటి చూపించడం జరిగింది కాబట్టి దాంట్లో కూడా అన్నమయ్య తల్లి ఉంటారు. అదే కాదు చూసే ఉంటారు, సినిమా చూసిన వాళ్ళు చూడకపోయినా కూడా చూసిన వాళ్ళు వాడు మాట ఒక డైలాగ్ చెప్తుంటుంది, లోకజ్ఞానం లేనిదాన్ని అయినా నాకేం అంటూ ఉంటుంది. లోకజ్ఞానం లేనిది అంటుంది కానీ అంటే సర్వం ఆవిడ నడిపిస్తుంది, ఇల్లంతా ఆవిడ. ఆ విధంగా దేనికైనా స్త్రీ శక్తి కదా. హరే కృష్ణ. సో 18:7కి వెళ్దాము. సేమ్ టాపిక్, ఈ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని, స్వధర్మాలని వదలకూడదని. మనకి స్వధర్మాల గురించి భగవద్గీతలో కూడా 2 శ్లోకాలు వస్తాయి. ఒకటే రకమైన శ్లోకాలు 2 సార్లు వస్తాయి. ఒకటి 335లో శ్రేయాన్ స్వధర్మో విఘ్నః అని, అలాంటి శ్లోకం మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చూస్తాము. ఈ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ గురించి చెప్పడం జరుగుతుంది. అమ్మ నువ్వు చదువుతావా? 18 నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే
మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. Prescribed duties should never be renounced. If one gives up his prescribed duties because of illusion, such renunciation is said to be in the mode of ignorance. Hare Krishna. So I request Padmasini to go through the shloka meaning and the purport. Okay, ma'am. Hare Krishna. విద్యుక్త ధర్మములను ఎన్నడూ విడువరాదు. మోహ కారణమున ఎవరేని తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును. భౌతిక తృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడవవలయను. కానీ మనుజుని ఆధ్యాత్మికతకు ఉద్ధరించినటువంటి ప్రసాదమును తయారు చేయుట, నైవేద్యమును పెట్టుట, ప్రసాదమును స్వీకరించుట వంటి కార్యములు మాత్రము ఉపదేశింపబడినవి. సన్యాసాశ్రమము నందున్న వ్యక్తి తన కొరకై వంట తయారు చేసుకొనరాదని తెలుపబడినది. సన్యాసి అయిన వానికి తన కొరకై వండుకొనుట నిషిద్ధము కాని శ్రీకృష్ణ భగవానుని కొరకై వండుట నిషిద్ధము కాదు. అదే విధముగా సన్యాసి అయిన వాడు తన శిష్యుని కృష్ణ భక్తి పురోగతికై అతని వివాహమును సైతము జరపవచ్చును. ఒకవేళ అతడట్టి కార్యమును త్యజించినచో తమో గుణమున వర్తించిన వాడగును. హరే కృష్ణ. ఇది ఈ యొక్క దీనికి ఈ యొక్క ఇప్పుడు ఏది త్యాగం చేయాలి, ఏది సన్యాసించాలి అన్న దానికి భక్తి రసామృత సింధులో ఒక మంచి శ్లోకం చెప్పబడుతుంది అన్నమాట. అనాసక్తస్య విషయాన్ యథార్థ ఉపయుంజిత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. అనాసక్తస్య విషయాన్ అంటే మామూలుగా భౌతిక విషయాల నుంచి అనాసక్తి పెంచుకొని యథార్థాన్ని ఉపయుంజితాయి అంటే బై టైం ప్లేస్ సర్కమ్స్టాన్స్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ కేపబిలిటీ, టైం ప్లేస్ సర్కమ్స్టాన్స్ ఎలిజిబిలిటీ కేపబిలిటీతో చేస్తూ నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. ఆ మిగతా వాటితో బంధం తెంచుకొని కృష్ణుడితో బంధం పెంచుకుంటే భగవంతుడితో బంధం పెంచుకుని చేసేదే యుక్త వైరాగ్యం ఉచ్యతే. అది కరెక్ట్ అయిన వైరాగ్యము. మిగతావన్నీ ఫల్గు వైరాగ్యాలని చెప్తారన్నమాట. ఈ యొక్క శ్లోకాన్ని శ్రీల ప్రభుపాద వారు చాలా చెప్తుండేవాళ్ళు. ఇంకా నేను ఒక టైం కాంటెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే ఆయన అమెరికాకు వచ్చి 1965లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ స్థాపించినప్పుడు ఆబ్వియస్లీ ఇందులో గౌతమ్ గారు చెప్పినట్లు మనం భక్తితో సేవలు చేసినప్పుడు ఇది ఈ రూల్ ప్రకారం ఈ రూల్ని ఉల్లంఘించారా, ఎందుకు ఉల్లంఘించారా అనే ప్రశ్నలు వస్తాయి కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు ఇందాక పద్మాసని చదివిన దాంట్లో కూడా ఈ పెళ్లి గురించి వచ్చింది. అయితే శ్రీల ప్రభుపాద వారు వచ్చినప్పుడు ఆయనకి న్యూయార్క్లో బోవరీలో వెరీ వెరీ యూ కాంట్ ఇమాజిన్ హౌ ద సిచ్యువేషన్ ఈస్ దేర్ ఎట్ దట్ టైమ్ ఆల్సో. హిప్పీస్ దే వర్ ఆల్ ఇంటూ వెరీ ఆడ్ హ్యాబిట్స్ రైట్. వాళ్ళలో వచ్చిన భక్తుల్లో కొంతమంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ, మగవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో శ్రీల ప్రభుపాద వాళ్ళ అపార్ట్మెంట్స్కి వెళ్ళటము, అక్కడ కొన్ని రోజులు వాళ్ళతో ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకి ఏం ప్లేస్ లేదు కదా, ఈ వాజ్ కంప్లీట్లీ ఆయన దగ్గర ఏమీ లేదు. సో ఒక ఉన్న ప్లేస్లో ఈ స్టేస్ విత్ పీపుల్, వన్ బాయ్ అండ్ గర్ల్. అప్పుడు ప్రభుపాద అడుగుతారన్నమాట, ఏంటి మీ అంటే అప్పుడు చెప్తాడు వీఆర్ ఇన్ ఎ లివింగ్ రిలేషన్షిప్. ఫర్ ప్రభుపాద ఇట్ వాజ్ ఎ కల్చరల్ షాక్. లివింగ్ రిలేషన్, వాళ్ళ గుడికి వచ్చినప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి వచ్చేవాళ్ళు, మీరు ఎవరంటే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ లివింగ్ టుగెదర్ అని. అప్పుడు ఆయనకి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ షాక్ టు హిమ్, అంటే హౌ కెన్ ఇట్ బి లైక్ దిస్ అని. అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా చెప్పి ఇలా లివింగ్ రిలేషన్ కాదు, మీరు ఈ భక్తియుక్త మార్గం పెడుతున్నారు కనుక యూ బెటర్ మ్యారీ అంటే వాళ్ళు నో మ్యారేజ్ ఈజ్ నాట్ అని అప్పుడు వాళ్ళు అంటే అప్పుడు ప్రభుపాద వాళ్ళు ఆ వివాహ యజ్ఞం గురించి వాళ్ళకి చెప్పారన్నమాట. చెప్పి హీ ఈజ్ ద వన్ హీ హెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ 1996 ఇట్ సెల్ఫ్. He has performed the marriage ceremonies in the New Yorkలో 22nd Avenue మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని ఉంటుంది కదా, అక్కడ he has performed the marriage ceremony. అంటే సన్యాసి మ్యారేజ్ వీళ్ళకి పెళ్లి చేయొచ్చా అనేది అప్పుడు దట్ వాజ్ అ క్వశ్చన్ ఇన్ ది గౌడియా దీంట్లో. అప్పుడు అందుకనే ఆ పర్పోర్ట్స్లో మీరు చూస్తే ఆ కాంటెక్స్ట్ శ్రీల ప్రభుపాద ఇస్ ట్రైంగ్ టు రీఇన్ఫోర్స్ సన్యాసి అనేది. సో ఆయన ఎన్నో మ్యారేజ్ చేశారు, ఆ మ్యారేజ్ చేసే పిల్లల్ని కూడా కనమన్నారు, ఎందుకంటే పిల్లల కంటే అవడానికి కూడా భక్తులు చేయొచ్చు. సో ఎంకరేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ లివింగ్ రిలేషన్ అండ్ గెటింగ్ ఇన్ టు ఇలిసిట్ థింగ్, ఈ సెడ్ గెట్ టు దిస్ సో దట్ యూ కెన్ కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ యూ హ్యావ్ ఎ లైసెన్స్ టు ఎంజాయ్ ఫర్ సంథింగ్.
సో ఇన్ దట్ వే ఈ వాజ్ అ బిట్ చేంజ్. ఈ ఫోటో చూస్తే కూడా ఇందులో సన్యాసులు తమకంటూ ఎవరైతే చేసి ప్రసాదంగా తీసుకోవచ్చు కానీ వాళ్ళు చేయవచ్చా అనే ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు శ్రీల ప్రభుపాద వారు డూయింగ్. దీనికి ఒక చిన్న కథ ఉంది, నేను చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకసారి శ్రీల ప్రభుపాద అప్పుడే కొత్త రోజుల్లోనే అమెరికాలో ఉన్నప్పుడు ఆయన యొక్క గురువు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి యొక్క ఐ థింక్ అపియరెన్స్ డేనో డిసపియరెన్స్ డే, ఐ డోంట్ రిమెంబర్, ఆవిర్భావ దినమో తిరోభావ దినమో, ఆ 2 రోజుల్లో నార్మల్లీ గురుకి యూ మెడిటేట్ ఆన్ గురు, రైట్? ఆయన ఎప్పుడు గురువు తలుచుకుంటుండాలన్నమాట. అది వచ్చిన ప్రతి సక్సెస్, ప్రతి స్టెప్పు ఆ గురువు యొక్క కృప వల్లే వచ్చింది, గురువు యొక్క శక్తి వల్ల వచ్చిందని ఆయన ఎప్పుడు మనసులోనూ చెప్పేవాళ్ళు, ఆయన దీంట్లో కూడా చెప్పేవాళ్ళు. అండ్ ఈ వాజ్ దేర్ అండ్ ఈ వాజ్ అది దట్ హ్యాపెన్ టు బి ఫ్రైడే అప్రోచింగ్ ది వీకెండ్. సో వాళ్ళ భక్తులకు కూడా కొంతమందికి తెలుసు ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి ఇంపార్టెంట్ డే ఉంది అది చేసుకోవాలని. కానీ ఈ పొద్దున్న లేచాక ఆయన చాంటింగ్ అవన్నీ చేసుకుంటే గుడిలో ఏమీ సందడి కనబడలేదన్నమాట. ఆయన ఒక శిష్యులు తమాల్ కృష్ణ మహారాజ్ అని ఈ వాజ్ వెరీ ఫేమస్ ఇస్కాన్ లీడర్. పర్టికులర్లీ డెలాస్ టెంపుల్ ఉంది కదా, డెలాస్ టెంపుల్లో కూడా ఆయన మీరు చూస్తారు, ఆయన ఫుట్ ప్రింట్స్, ఆయన విగ్రహం కూడా చూస్తారు. ఆయన ఆ ఏరియాలో చాలా ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రీచర్. డెలాస్లో ఈ ఫినామినల్ కాంట్రిబ్యూషన్ అనమాట ఆ టెంపుల్ చేయటం. ఆయన హీ వాజ్ ఎ వెరీ గుడ్, వెరీ క్లోజ్ అసోసియేట్ విత్. ఆయన అడిగారు అనమాట, ఏంటి ఏం సార్ ఇంకా ఏం గడబడలేదు, ఏమి ఇవాళ ఇంపార్టెంట్ డే కదా అంటే. ఆయన చెప్పారు, ప్రభుపాద్ ఇది ఫ్రైడే, ఇట్స్ ఎ వర్కింగ్ డే, సో వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఆన్ సండే. సాటర్డే ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టాం, అనౌన్స్ చేసాం, ఇప్పుడు వస్తారు అందరూ, వీ కెన్ సెలబ్రేట్ అని. సాటర్డే చేయడం ఏంటి, ఇవాళ ఫ్రైడే, ఇవాళ ఈరోజు కదా ప్రోగ్రామ్, ఇవాళే చేయాలి కదా అంటే, ఇప్పుడు ఎవరు వస్తారు, మేము అందుకని మేము చేయలేదు, మేము అప్పుడే పోస్టర్ అని అది వాట్ ఎవర్ వీ హ్యావ్ పబ్లిష్డ్, సో పీపుల్ విల్ కమ్, మీరేం కంగారు పడదు, అప్పుడు చాలామంది వస్తారని. శ్రీల ప్రభుపాద్ దెన్ సేస్, సాటర్డే ప్రోగ్రాము యూ మస్ట్ రిమెంబర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడూ మీ హృదయంలోంచి వెళ్ళకూడదు అని అప్పుడు టైం చెప్తారు. అప్పుడు మరి నేను ఐ హ్యావ్ టు ఆఫర్ టు మై భోగా టు మై స్పిరిచువల్ మాస్టర్ టుడే, ఆధ్యాత్మికుడికి ఏమేం చేయలేదు, ఇవాళ వర్కింగ్ డే కదా, ఏం కుదరదు అని. అప్పుడు సంథింగ్ లైక్ దట్ ఈ గోస్, ఐ డోంట్ రిమెంబర్ ఇట్ వెర్బాటం. 9 అయిపోయింది, 12 లోపల ఏం చేస్తామని అన్నట్లు మాట్లాడతాడు అన్నమాట తమాల్ కృష్ణ మహారాజ్. అప్పుడు శ్రీల ప్రభుపాద్ యాక్చువల్లీ సేస్ నథింగ్ డూయింగ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అని ఆయన స్వయంగా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చూపెట్టారన్నమాట ఆ భోగం ఎలా చేయాలని. దాంట్లో హీ మేడ్ సో మెనీ డిషెస్, వెరీ డీప్లీ థింకింగ్ అబౌట్ హిస్ గురు మహారాజ్ అండ్ టెల్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆధ్యాత్మిక గురు దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. యూ హ్యావ్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్ అండ్ దిస్ అ డే ఆన్ విచ్ యూ హ్యావ్ టు గ్లోరిఫై. వాళ్ళు తబ్బిపోయారు అనమాట. 71 ఏళ్ళ మనిషి డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళి టపా అంటే అంత ముందు కూడా న్యూయార్క్ ఉన్నప్పుడు చేసేవాళ్ళు, బట్ దట్స్ సింపుల్. హీ హెస్ మేడ్ ఎ ఎలాబరేట్ థింగ్ within 2 hours, and he also told that how to cook for many people in 1 hour అని వాళ్ళకి అప్పుడు డెమాన్స్ట్రేట్ చేశారన్నమాట. అది అంటే ఆ రోజు అలా చూసి, ఆయన గురుభక్తిని చూసి, ఆయన వంట చేయడం చూసి, ఒక సన్యాసి అలా చేయడం చూసి తరించిన వాళ్ళ మెమరీస్లో ఏం చెప్తారంటే, ఆ రోజు తిన్న ప్రసాదం లాంటి ప్రసాదం మళ్ళీ ఎప్పుడు తినలేదని వాళ్ళు. ఇట్ వాస్ సో టేస్టీ. సో దీస్ ఆర్ దీస్ అంటే శ్రీల ప్రభుపాద్ టైమ్ అండ్ అగైన్ ప్రూవ్డ్ యథార్థాన్ని ఉపయోగించుతాయి. టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్లో మనం చేయాల్సింది ఏది చేసినా కూడా ఇఫ్ ఇట్ సెంటర్డ్ అరౌండ్ ది లార్డ్, ఇట్ ఈస్ వాట్ కృష్ణ ఈజ్ ఆస్కింగ్ అస్ టు డూ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లేకపోతే ఎవరైనా ఈ ఫోటో చూసి అనుకోవచ్చు, ఏంటి సన్యాసి హాయిగా వంటింట్లోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు అని. బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ అ బిగ్ స్టోరీ బిహైండ్ ఇట్ ఆన్ హౌ ఈస్ టెల్లింగ్. సో వెరీ నైస్. మామ వాళ్ళ ఒక్కసారి కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మామ ఒక్కసారి మళ్ళీ కెన్ యూ గో బ్యాక్ టు దట్ శ్లోకం? ఇట్స్ లవ్లీ స్టోరీ మామ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఇది అంటే ట్రూ సన్యాసం గురించి చెప్తూ, ఇది చూడు, నియతస్య తు సన్యాసః కర్మణో న ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తామసంతో కూడిన సన్యాసం ఏమిటి అంటే, దానికి ఉదాహరణ కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీరు మనకి సాత్వికంతో కూడిన సన్యాసం మన ప్రభుత్వ వారి వద్ద చూపెట్టే ఉదాహరణ, లవ్లీ ఉదాహరణ. మనకి హిస్టారికల్ కాంటెక్స్ట్ లో కూడా ఇంకా కూడా నువ్వు బుద్ధుడు గురించి ప్రసంగం వచ్చింది. సో బుద్ధుడిది తామసంతో కూడిన సన్యాసం చేశాడు. ఆయన మోహం వల్ల కలిగిన సన్యాసం అక్కడ. అందుకు ఆయనకి పాత చాలా కఠినమైంది. టిల్ హీ రియలైజెస్, టిల్ హీ గెట్స్, ఆయనకి మళ్ళా బుద్ధి కలగడానికి చాలా రోజులు పట్టింది సిద్ధార్థుడికి. He had to go through a very difficult, arduous path.
ఆయన మోహం వల్ల, దేహాత్మానం కన్ఫ్యూజన్ వల్ల, ఆయన చేసిన త్యాగం వల్ల. అదే ఈయన ప్రభువాదుల వారు చూడు, గురుముఖంగా చేసిన సన్యాసం అది సాత్విక సన్యాసం. సో దానికి మోహం లేదు. అందుకు ఆయన హీ హ్యాస్ కాట్ ఆన్ టు ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ హీఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద ఎసెన్స్ ఫర్ కామన్ పీపుల్ లైక్ అస్ ఆల్సో. లవ్లీ. అండ్ దాట్ చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మోవా. అండ్ ఆ బుద్ధుడు ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్ దిస్, బికాస్ దిస్ ఇస్ వేర్ some of the Buddhist criticisms against Hinduism, where people were caught onto the superficial aspects of Hinduism and Vedic Hinduism, ante let's put it like Vedic religion, and Sanatana Dharmanlo unna yagadulni ayana criticize చేసినప్పుడు, because they were వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఇందాడు మన మునుల గురించి, మునుపత్నుల గురించి మాట్లాడినప్పుడు మునుల బిహేవియర్ లాంటిది వాళ్ళది. దే ఆర్ కాట్ ఆన్ టు ద superficial aspects of it without losing the inner things. The only reason బుద్ధుడిని మనం అంటే దశావతారాల్లో కొన్నిసార్లు అప్పుడప్పుడు చేర్చినప్పుడు, only reason you would want to do that is because he has clarified that and created the illusion. But the way he went into sannyasam was basically again తమో గుణంతో చేరింది అని చెప్తారు మనకి మన గురువు. అంటే తమో గుణంతో చేరింది కాబట్టి ఇట్ లీడ్ టు నిహిలిజం. అదే దానివల్ల నువ్వు కర్మాలను కూడా వదిలేయడం కూడాను, దట్ ఇట్ గోస్ ఇన్ టు నథింగ్నెస్ అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఖండిస్తారు. ఇప్పుడు మనకి ఈ బోత్ ఆల్ ఆర్ వేదిక్ ట్రెడిషన్స్, బోత్ అద్వైతము, విశిష్టాద్వైతము, అన్ని మతాలు కూడా మనకు ఖండిస్తాయి బౌద్ధాన్ని ఆ విధంగా. హరే కృష్ణ. సో నేను ఇంకోటి ఈ శ్లోకాలు 8 తర్వాత చదువుకుందాం. నేను యాక్చువల్లీ ఐ ఆల్సో రిక్వెస్టెడ్ తిరుమల టు టాక్ అబౌట్ సిమిలర్ థింగ్. ఇప్పుడు మనం ఈ సాత్విక త్యాగము, తామసిక త్యాగం గురించి చెప్తున్నాం కదా, ఆ తిరుమలని నేను విల్ జస్ట్ స్కిప్ టు 8, 9 అండ్ విల్ కమ్ బ్యాక్. సో 1 second. యా తిరుమల్, యూ విల్ రీడ్ ఇట్. ఈ శ్లోకము తాత్పర్యము వేమన శతకం. సాత్విక త్యాగం కాదు, శ్లోకం కూడా చదువు. ఇది చదవమంటే భగవద్గీతనా? ఓకే, చదివే. హరే కృష్ణ. భగవద్గీత. కార్యమిచ్చేవ యత్కర్మ నైతం క్రియతే అర్జున సంగం త్యక్ష్యా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తప్పక వదలిపవలసినయే ఉన్నందున తన స్వధర్మమును నిర్వహించుచు సమస్త భౌతిక సంగమును మరియు పరాసక్తిని విడుచువాని త్యాగము సాత్విక త్యాగమనబడును. గో హెడ్ తిరుమల. సాత్విక త్యాగం అంటే ఏమిటి? బుద్ధి ఆధీనంలో ఉన్నవాడు నియమిత కర్మలను సదా ఆచరించవలను. కర్మబంధములందు, కర్మ బలమందు ఆసక్తి లేకపోవట. ఉదాహరణ నేను చెప్తున్నా అంటే, ఏదేని కర్మాగారంలో పనిచేయచ్చు, కర్మాగారమే సర్వస్వమని తలుచుట, కార్మికులతో సంగత్యం లేకపోవట కలిగిన వాడు, కృష్ణ ప్రీతికై కర్మ చేయొచ్చు, ఫలమును భాగవత సేవకై అర్పించువాడు, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు ఉన్నవాడు. ఇక్కడ వేమన శతకంలో పెద్దగా చేయాలి తిరుమల కొంచెం. అక్కర్లేదు చిన్న బాగా ఉంది, కనిపిస్తున్నారు. ఇది ఏ గుణవలన్ ఆపదలకు ఆ గుణముల్ ఉడంబవలయన్ అనాసక్తుడై ఏ గుణముల్ మేలునరుచు ఆ గుణములను అనుసరించి ఎదరము వేయమా అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏ గుణముల వల్ల మనకేమైనా ఆపదలు, కీడు, చెడు మనకి కానీ సమాజానికి కానీ, మనకంటే వ్యక్తిగతంగా కాదు, ఏదే జరుగుతుందో దేనికైతే సంఘ శ్రేయస్ అంటే వేమన పద్యాలన్నీ అంటే మీకు తెలియంది కాదు. వేమన ఆయన రాసినవి కూడా చాలా సులభమైన సరళమైన భాషలో సులభంగా అర్థం అవడానికి, సంఘశ్రేయసికి ఆనాటి సంఘంలో ఉన్న దురాచారాలని ఎత్తి చూపుతూ ఎండగట్టే ప్రయత్నం వేమన చేశాడు. చాలా పద్యాలు అవుతాయి. అలా చూపుతూ ఇది కూడా బోధించాడు ఎవరు ఏం చేయాలి అంటే. ఇప్పుడు మాకు భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, సూక్తాలు, వేదాలు అన్ని కలిసి కాచి వడబోసి ఫిల్టర్ చేసి చాలా సరళంగా జనాభాకి అందించాడు. ఇప్పుడు
ఇవన్నీ పుస్తకాలు కొని పుస్తకాలు చదివి ఆచార్య దగ్గర చేసే వాళ్ళకి అందరికీ భాగ్యం లభించవచ్చు. జనాధారణలో ఇటువంటి మంచి విషయాలు, పద్ధతులు, నియమాలు ఏ విధంగా జరుగుతాయి, మీ జీవనం బాగుంటుంది. మీ జీవనం బాగుంటే మీ చుట్టుపక్కల పరిసరాలు వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ బట్టి దేశం బాగుంటుంది అన్న ఆ దృక్పథంతో వాళ్ళని చెప్పిన మంచి మాటలు అవన్నీ కూడా అవసరం. సుభాషితాలు కానీ నీతి పద్యాలే కాదండి, ఈ శతకగారులు చేసిన ప్రయత్నమే అది. మనకి శతకగారులు వేమనే కాదు, వేమన, సుమతి, భాస్కర, ఏ శతకారులు చూసినా భక్తి భావనతో పాటు సంఘ శ్రేయస్సు కోసం మనుషులు మనం మన కర్తవ్యం ఏమిటి, మనం ఏమి చేయవలే, కేవలం చదువుకోవడమే కాదు నాన్న, నువ్వు దానికి దోహదపడు, సంఘం కోసం చేయడమే. నువ్వు ఇలా ఉంటే మంచిగా ఉంటుంది, ఇలా ఉంటే అంతా మంచిగా ఉంటుంది, విశ్వశాంతికి విశ్వ కళ్యాణకే వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు. ఏ గుణములు ఆపదలను సృష్టిస్తాయో, ఏ గుణములను ఆ గుణములను వెంటనే వదిలిపెట్టవాలను, విడిచిపెట్టవాలను. నీకు ఎప్పుడైతే నువ్వు గ్రహించగలిగిందో, అంటే ఇప్పుడు మనకి సంథింగ్ లైక్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ మీద కొన్ని వస్తాయి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీద కొన్ని మనకి తెలుస్తాయి. ఇప్పుడు తెలుస్తాయి అంటే ఇతరుల చూస్తాయి, కొన్ని మనం మనం నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కరెంట్ దగ్గర ముట్టుకుంటే షాక్ కొడుతున్నా, కరెంట్ దగ్గర ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని మనం ప్రయత్నించక్కర్లేదు, అదే కదా. అటువంటి ఏవైనా ఉంటే, ఏవైనా హాని కలుగుతుంది, చీటు కలుగుతుంది, కీడు కలుగుతున్నా ఉంటే వెంటనే అటువంటి గుణాలన్నీ వదిలిపెట్టాయి. అది ఏవైనా కావచ్చు, అది ఒకరికి ఇబ్బంది పెట్టే గుణం కావచ్చు, ఒకరిని కించపరిచే గుణం కావచ్చు, ఒకరు అవమానపరిచే గుణం కావచ్చు, ఒకరు చంపే గుణం కావచ్చు. అంటే మనకి ఇక్కడ చెప్పుతున్న ఏమిటి అంటే, ఈ గుణాలు అంటే ఈ రజో తామస గుణాలని విడిచిపెట్టు అని నర్మగర్భంగా ఆయన చెప్పారు అనమాట. మనిషి సాత్వికంగా ఉండి ఏ గుణముల మేలు నరచు, ఏ గుణములు నువ్వు పెంపొందించుకుంటే మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీ దాదా సంఘానికి మేలు కలుగుతున్న సంగతి చెప్తున్నాడు. ఆ గుణములను అనుసరించి ఎదరము మెలుగు, ఆ గుణములను పాటిస్తూ ఆ విధంగా నువ్వు జీవితం మెలుగు అని చెప్తున్నాడు. ఆ విధంగా జీవితంలో నువ్వు ముందుకు తీసుకెళ్ళు అని చెప్తున్నాడు అని ఇక్కడ. పగ ఏడుగు కోపముడిగినా చెప్పాడు సార్. పగ ఏడుగు కోపముడిగినా, నీ కోపం తగ్గించుకుంటే పగ తగ్గుతుందయా అని చెప్తున్నాడు. పగ ఏడుగు కోర్కిలుడుగా పరజన్మము దగులు భేదములుడిగిన త్రిగుణములుడుగంగా ముక్తి స్థిరమగువేమా అన్నాడు చూసారు. పగ, ఇప్పుడు మనకి ఒక మీద కోపం పోతే పగ ఉండదు, కోపం ఉంటే కదా పగ ఉంటుంది. పగబడితే కోపం కూడా ఉంటుంది. వాడిని ఎలా మనం నాశనం చేయాలి, వాడిని తురముట్టించాలి, వాడిని జయించాలి, వాడిని పదవీచ్యుతిని చేయాలి, వాడిని దేశ బహిష్కారం చేయాలి, వాడిని తురముట్టించాలి అనేది పగ కారణం కదా సార్. అది ఇది పగ. ఎస్, వీడిని ఏదో విధంగా అవమానించాలి, పగ పెట్టుకుంటారు కొంతమంది. ఇది మనకి ముఖ్యంగా అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఆఫీసులో మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, కొంతమంది బాసులు కింద వాడు పగ పెట్టుకుంటారు. ఏదో మాట వస్తుంది, కింద వాడు వీడి దాకా చెప్పటమా అని ఉంటుంది, పగ ఉంటుంది. లేదా కింద వాడు దాకా చెప్పడం ఏంటి, అది వాడు ఒక అహంకారపూరితమైన ఉంటాడు, వాడు బాస్ కాబట్టి వాడు ఉంటుంది. ఆ విధంగా పెట్టుకొని ముఖ్యంగా మేము చూసిన దాంట్లో కూడా ఎంతో మంది సర్వీస్ రికార్డ్స్ పాడు చేస్తున్న దుష్ట శక్తులు కూడా మా బ్యాంకులో మాకు చూసాం మేము. పగ పెట్టుకోవాలి కేరళం ఏదో ఒక అది ఎగో క్లాషను లేకపోతే ఇంకేమైనా ఏవైనా కారణాలు చెప్పను కానీ అటువంటివి మనం సున్నితంగా ఆలోచించి కాస్త అయ్యింది జరిగే కదా ఒక పెద్ద మనసులో లేరు. పగ పట్టుకొని వాడిని ఉద్యోగం మానేసేంత వరకు లేదా ఉద్యోగం వాడిని తీసేసేంత వరకు వాడు వెనకాల పడిన సందర్భాలు చాలా కోకొలలు మా దగ్గర. అలాగే గవర్నమెంట్ కూడా చూసే ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసిన ఫ్యాక్షనిజమ్స్ కానీ లేకపోతే వీడు పదవి ఎక్కన ఎలా దింపేయాలని వీడు కానీ, I'm not talking about the politics, but normally it is happening. అటువంటి పగ కోపం నడుచుకుంటే, కోపాన్ని అదుపులో పెట్టుకుంటే నీకు పగ అనేది ఉండదు కదా. ఎప్పుడైతే పగ లేరో బ్రతుకు హాయిగా ఉంటుంది కదా. కోరికలు ఉంటే పగ కూడా కోరికలు దారితీస్తాయి. ఎటువంటి కోరికలు? పగ ఉంటే చెడు కోరికలు దారితీస్తుంది. అదే కదా, నాకంటే వాడిని నేను పగబట్టాను, వాడిని ఏదో దింపాలి, అది చెడు. అది ఏ విధంగా చేయాలి? నాకు వ్యూహం, ఒక చెడ్డ వ్యూహం. దానివల్ల జన నష్టము ప్రాణం ఆసనం ఎన్ని జరుగుతుంటాయి. ఆ విధంగా కాకుండా అవి చదివితే నీకు ఎంతో శాంతి అని చెప్తున్నాడు. పరజన్మము దగులుడు భేదములుడిగా,
ఈ జన్మ పరజన్మ ఉత్తర జన్మ అవన్నీ ఉంటాయి, దానికి వచ్చే హృదయ అవన్నీ నీకెందుకయ్యా, భగవంతుడే చూసుకుంటాడు, నీకెందుకు? నువ్వు సాత్వికంగా హాయిగా చక్కగా చూస్తూ ఈ విశ్వాలు ప్రయత్నించినా చేస్తే నీకు అదే ముక్తి. అంటే ఇక్కడ మనకి చక్కగా ఆ వేద సూత్రాల ఉపనిషత్తు సారాలంతా చక్కగా చేసి పద్యంలో చెప్తున్నాడు ఆయన. చెప్పాడు మనకి చదువుకున్న మీ అందరూ తెలిసే ఉంటుంది ఒకటి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోదత్వం, నిర్మోదత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అదే కదా, నువ్వు పరజన్మ ఉంటున్నాను ఇవన్నీ చేసేసిన తర్వాత నేను సెలెస్టియల్ లైఫ్ అంటే ఉద్భలోకాలకు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా స్వర్గలోకం ఉంటాను, వాటి గురించి నీకు గురించి నువ్వు చక్కగా ఉంచు, నీ చుట్టుపక్కల చక్కగా పెట్టి ఇవన్నీ పెట్టి కోరికలు ఇవన్నీ అంటే కోరికలు అంటే ఏంటి? భగవత్ శివ కోరిక కాదు, ఇటువంటి దుష్ట కోరికలు పగ, క్రోధము, మోహము, లోభం ఇవన్నీ పక్కగా పెట్టిన తర్వాత నువ్వు చక్కగా చేయవచ్చు, నువ్వు చక్కగా ఉండు, నీ తోటి వారిని చక్కగా చూస్తూ ఉంచేటట్టు ప్రయత్నం చేయనా చెప్పే ఈ చిన్న చిన్న పద్యాలలో, చక్కటి తెలుగు పద్యాలలో, సులభంగా అర్థమయ్యే సరళంగా ఉండే పద్యాలలో జనాలలో నాలుగల మీద ఇప్పటికి ఈ పద్యాలు రాసి దాదాపుగా 500 సంవత్సరాలు అయినట్టుంది, 450 సంవత్సరాలు వేమన. ఇవాటికి కూడా అనేక పద్యాలు తెలుగు వాడు వేమన పద్యాలు కానీ బోధన పద్యాలు కానీ చదువుకుంటున్నామంటే పద్యాల భావం మన మనస్సులో ఆవేశంగా చుచ్చుకుపోయాయి. కాబట్టి మనం ఏదో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నామని కాదు, చిన్నప్పుడు చదువుకున్నా ఇప్పుడు చదువుకున్నా కూడా అవి వేద ప్రమాణాలే పద్యాలే. అది సంగతం. ఇది థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్స్ అలాట్ హరే కృష్ణ. చాలా లవ్లీ. మా ఒక్క రిక్వెస్ట్, ఈయన స్లైడ్ ఎవరైతే స్లైడ్ ఉందో ఆయన పేరు ఏంటి, ఆ ప్రభువు పేరు? I'll invite him one of these days. His name is ధర్మరాజు గారు అని, మా తెలుగు అంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఎ బ్రదర్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ సింథసిస్ స్కిల్స్. ఆయన కాంటెక్స్ట్ సెన్సిటివ్ సింథసిస్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఆయన అంటే ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ తెస్తున్నారు, చాలా బాగా తెస్తున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ టు షేర్. చాలా బాగా తీసుకొస్తున్నాడు ఆయన. చాలా చక్కగా అంటే మన హృదయానికి అతుకుపోతుంది ఒకసారి చూడగానే, చదవగానే. నేను ఐ విల్ ఇన్వైట్ హిమ్ వన్ డే. ఒక మధ్యలో మన 18th చాప్టర్ అయినప్పుడు ఐ థింక్ తిరుమల చూసే ఉంటాడు ఆయన్ని, మా ధర్మరాజు గారు అని, మన తెలుగు. అండ్ హీ ఈజ్ వన్ హూ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ISKCON అండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, ఈజ్ అ లీడర్ ఇన్ వన్ వెరీ బిగ్ గ్రూప్ కాల్డ్ సాంప్రదాయం అని. ఒక 5-6 ఫ్యామిలీస్ వాళ్ళు, తెలుగు వాళ్ళే, వాళ్ళు తెలుగు ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. ఈ ప్రీ-కోవిడ్ అప్పుడు ఎవ్రీ ఇయర్ 3 చేస్తారు వాళ్ళు. గోదా కళ్యాణం జనవరిలో, ఏప్రిల్ అప్పుడు సీతారామ కళ్యాణం, ఒక మధ్యలో ఒకప్పుడు దే డూ వెంకటేశ్వర కళ్యాణం. అండ్ దే ఆర్ క్వైట్, అంటే చిన్న గ్రూప్ అయినా దే ఆర్ వెరీ ఫోకస్డ్ గ్రూప్ టు కండక్ట్ దీస్ బిగ్ ప్రోగ్రామ్స్. యాక్చువల్లీ 2019 వాజ్ దేర్ లాస్ట్ ప్రోగ్రామ్. అంటే తాజా కోవిడ్ వచ్చింది కదా, 2019 ఫిబ్రవరి వాజ్ ది లాస్ట్. ఎవ్రీ ఇయర్ వీ అటెండ్, చాలా బాగా చేస్తారు. అంటే సీతారామ కళ్యాణం అప్పుడు భద్రాచలం నుంచి వస్తారు, వెంకటేశ్వర కళ్యాణం నుంచి అయితే తిరుపతి నుంచి వచ్చి స్వాములు చేస్తారు. ఈ ఫిబ్రవరి 19లో ఫుల్ మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఎలా తిరుపతిలో ఎలా అయితే అన్ని ప్రోగ్రామ్స్ అందరికీ చూపెట్టారనమాట, అందరికి అందుబాటులో ఉండేది. ఫస్ట్ టైము లైఫ్ సైజ్ స్టాచ్యూ ఆఫ్ అక్కడ ఇది చేయించి తీసుకొచ్చి దానికి కూడా అభిషేకం అనేది చేయడం జరిగింది. అది దట్ వాజ్ ఐరానికలీ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. ఆఫ్టర్ దట్ ది కోవిడ్ స్టార్టెడ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉంటుందో తెలుసు. సో he has got a lot of these things that చిన్నప్పటి నుంచి వచ్చే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. అంటే దాంట్లో వి రిమెంబర్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో జరిగిన వెంకటేశ్వర కళ్యాణం డియర్ అంటే ఒకటి, దట్ వాజ్ ది లాస్ట్ ప్రీ-కోవిడ్ ప్రోగ్రామ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు మేము. అండ్ దట్ వాజ్ ది ప్రోగ్రామ్ విచ్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ UAE, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో. దట్ వాజ్ ది ఫస్ట్ నాన్-ముస్లిం రిలీజియస్ కాంగ్రిగేషన్ of that strength. 11,000 people came on that day in UAE. 11,000 people, and all were fed morning breakfast and afternoon prasadam by our ISKCON sevadaris. It was a wonderful program. అది అయింది, చాలా వైభవంగా అయింది అనుకున్న నెక్స్ట్ వీక్ నుంచి everything got stopped. But hopefully we'll get back to that thing. And so yeah, definitely I'll invite him. ఈ రికార్డింగ్ కూడా పంపిస్తాను ఆయనకి. సో ఆయన అప్పుడు అడుగుతుంటారు అనమాట. మామూలు ఆయన ఫ్రైడే క్లాస్లో చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఆ క్లాస్ అంతా ఇక పీపుల్ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఎస్టర్డే ఆల్సో హీ వాజ్ వరీ వై పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్. ఆయన ఏం చేస్తారంటే ఆయన మేనకోడలు ఉందనమాట,
ఆవిడ హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ డీప్ ఇంటూ శ్రీ వైష్ణవ థింగ్. ఆయన కూడా ఇక్కడే పనిచేసి వెళ్ళారు. గోపాలకృష్ణ గారు ఆయన పేరు, వాళ్ళ బ్రదరిన్లా. ఆ అమ్మాయి పాడుతుంది అనమాట. ఆయన ఈ శ్లోకాన్ని ఆయన వర్ణిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ గౌతమ్ చెప్పినట్టు. దెన్ షీ సింగ్స్ దట్ సాంగ్. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్ ఎవ్రీ ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ నేను చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మామ. హరే కృష్ణ. థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.